హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఇగ్నైట్ ఐఏఎస్. సో ఈరోజు మనం మగధ కింగ్ అయినటువంటి బింబిసారా గురించి తెలుసుకుందాం. అయితే క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో భారతదేశంలో 16 మహాజనపదాస్, మనకు 16 మహాజనపదాలు ఆవిర్భవించాయి. సో ఈ 16 మహాజనపదాల్లో ద మోస్ట్ పవర్ఫుల్ మహాజనపద మగధ. ఈ మగధ మహాజనపద విత్ ఇన్ ఏ షార్ట్ స్పాన్ ఆఫ్ 200 years, అంటే క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం వచ్చేసరికి గాంధార, కాంబోజా తప్పించి మిగతా అన్ని మహాజనపదాల్ని ఆక్యుపై చేయడం అనేది జరిగిందనమాట. అయితే మరి ఈ ఆక్యుపై చేసి మగధ మహాసామ్రాజ్యంగా అవతరించింది. అయితే ఈ మగధ మహాసామ్రాజ్యంగా అవతరించడానికి భౌగోళిక కారణాలు, జాగ్రఫికల్ కండిషన్స్తో పాటు సో ఆ మగధని పరిపాలించిన రూలర్స్ కూడా గొప్పగా కారణం అవ్వడం జరిగింది. అయితే మనకి ముఖ్యంగా మొదటగా ఈ మగధ మహాజనపదాన్ని అరియాంకా డైనాసిటీ రూల్ చేయడం జరిగింది. ఈ అరియాంకా డైనాసిటీకి రియల్ ఫౌండర్ ఎవరంటే బింబిసారా. బింబిసారా తన అపారమైన జ్ఞానంతో, మేధాశక్తితో సో అతను ఈ మగధ మహాజనపదాన్ని మగధ సామ్రాజ్యంగా తీర్చిదిద్దడంలో అతను అత్యంత అపారమైన కృషి చేశాడు. అయితే మనం ముఖ్యంగా చూసినట్టయితే సో ఎవరైతే ఈ బింబిసార్ ఉన్నారో ఇతను సో మగధ మహాజనపదాన్ని మగధ సామ్రాజ్యంగా చేయడంలో అతను మల్టీప్రోంజన్ స్ట్రాటజీ, బహుముఖ వ్యూహాన్ని వాడడం జరిగింది. మొదటగా ఏంటంటే వార్ అండ్ అనాక్సేషన్. సో వేరే రాజ్యాలపైకి యుద్ధంకి వెళ్ళడం, ఆ రాజ్యాన్ని ఆక్యుపై చేసుకోవడం. ఇట్లా చేసిన వాటిలో ముఖ్యంగా మనకి అంగ రాజ్యంపై వార్ చేసి అంగని ఇతను మగధలో కలిపేసుకున్నాడు. సో ఇది కాకుండా మనకి నెక్స్ట్ అతని పాలసీ ఏంటంటే ఆ రోజుల్లో గొప్ప గొప్ప మహాజనపదాల ఏవైతే ఉన్నాయో ఆ రాజ్యాలతో వివాహ సంబంధాలు ఏర్పరచుకునేవాడు. సో మ్యాట్రిమోనియల్ అలయన్స్. సో అందులో మనకి చాలా రాజ్యాలతో ఇతను వివాహ సంబంధాలు ఏర్పరచుకున్నాడు. ముఖ్యంగా మనకి కోసల యువరాణి మహాదేవిని పెళ్లి చేసుకొని కాశీని కట్నంగా తెచ్చుకోవడం, వరకట్నంగా తెచ్చుకోవడం అనేది జరిగింది. అంతేకాకుండా ఇతను ఇంకొక పాలసీ ఏంటంటే డిప్లొమసీ, దౌత్య నీతి. సో మనకి అవంతి రాజ్యాన్ని మహాసేన అనే ఒక రాజు పరిపాలిస్తుండేవాడు. అతనికి జాండీస్ వచ్చిందనమాట. ఆ టైంలో బింబిసారా అతను పర్సనల్ డాక్టర్ అయినటువంటి జీవక ఎవరైతే ఉన్నారో అతనిని అవంతికి పంపి ఈ మహాసేన ఈ జాండీస్ని క్యూర్ చేయడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే మనకి అవంతి రాజ్యంతో ఈ మగధ సామ్రాజ్యానికి చాలా మంచి రిలేషన్స్ ఏర్పడడం అనేది జరిగింది. ఈ విధంగా ఇతను మల్టీప్రోంజన్ స్ట్రాటజీతో సో ఈ మగధ మహాజనపదాన్ని మగధ సామ్రాజ్యంగా విస్తరించడంలో ఇతను అత్యంత కృషి చేశాడని మనం చెప్పచ్చు. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.